మృత్యుకన్నా ఎక్కువ కష్టాలు అనేది భూమండలం మీద వస్తుంది. ఫైనాన్స్ లాస్ అయిపోతారు, అప్పుల పాలైపోతాడు, కొంతమందికి పిల్లలు పుట్టరు, కొంతమందికి డైవర్స్ అయిపోతుంది. ఇవన్నీ సమస్య అన్నది 5/14/23, 8/17/26, 16 తారీఖు పునీత్ రాజ్ కుమార్ సార్కి మ్యారేజ్ డేట్ అన్నది 1/5 కాంబినేషన్లో జరిగింది. 5వ నంబర్ అంటే డెత్ నంబర్. పేర్ల అప్పు అప్పు పిలిస్తే వల్ల అప్పు అంటే చిన్నగా అంటే ఏమైతే చిన్న లైఫ్. కొంతమంది ఏం చెప్తాం మనము, చిన్నారి చిన్నారి అని పిలుతాం ఆడపిల్లలకి ఇంట్లో. చిన్నారి అంటే ఆయనకు చిన్న లైఫ్. కుమారి కుమారి అన్నాం అనుకో, కొంతమంది కుమారి అంటాం. కుమారి అంటే ఆ పిల్లలకు కొద్దిగా పెళ్లి లేట్ అవుతుంది. అంటే మీరు పిలిచే పేరు మీదనే మీ జీవితం ఆధారపడి ఉన్నది. దానిలో ఉన్న నంబర్ ఎంత ఉన్నది దాని మీద ఆధారపడి ఉన్నది. మీ మ్యారేజ్ డేట్ ఎలా ఉన్నది దాని మీద ఆధారపడి ఉన్నది. మీ ఫోన్ నంబర్ ఎలా ఉన్నది దాని మీద ఆధారపడి ఉన్నది. మీ జీవితం నడిచేది దాంతో. దేవుడు మనకి ఇచ్చేది డేట్ ఆఫ్ బర్త్ ఒకటే ఇస్తాడు, పోబెట్టి బతుకు అని. దాని తర్వాత ఫస్ట్ మీ పేరు ఎలా పెడతారో అది ఇంపార్టెంట్. దాని తర్వాత మీరు ఫోన్ నంబర్ ఎలా తీసుకుంటారో అది మీకు ఇంపార్టెంట్. దాని తర్వాత మీ మ్యారేజ్ డేట్ ఎలా ఉంటుందో అది మీకు ఇంపార్టెంట్. ఈ 1 2 3 వచ్చినాక అప్పుడు మీ లైఫ్ ముందుకు పోవాలన్నా, కిందికి రావాలన్నా, సూపర్ స్టార్ కావాలన్నా, లైఫ్ పెద్దగా ఉండాలన్నా, తొందరగా చచ్చిపోవాలన్నా, ఇవన్నీ డిపెండెంట్ అవుతుంది మీ మ్యారేజ్ డేట్ మీద, మీ మొబైల్ నెంబర్ మీద, మీ పేరు మీద. ఎప్పుడు కూడా ఒక గుర్తుంచుకోండి, మీ పేరు పునీత్ రాజ్ కుమార్ అన్నప్పుడు పునీత్ రాజ్ కుమార్ సార్ అని పిలిస్తేనే బాగుండు. కానీ అప్పు అప్పు పిలిచేసి చిన్నప్పటి నుంచి ఆయన లైఫ్లోనే ఆయన అందరిని ఒత్తేశారు. దాని గురించి నేను చెప్పేది ఏంటంటే, సార్ ఒక సూపర్ స్టార్. సార్ అంతా యాక్టర్ నేను చూడలే. ఎంత దయావాన్ అంత, అంటే చాలా పెద్ద విషయం. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, పునీత్ రాజ్ కుమార్ సార్కి పేరు బాగాలేకుంటే అప్పు అని. అలానే విశాల్ గారు కూడా ఆయన అన్ని, అంటే గౌశాలలు, అనాథాశ్రమం తీసుకున్నాడు విశాల్ సార్ కూడా. నా విశాల్ సార్ పేరు కూడా బాగలేదు. ఆయన కూడా ఆయన పేరుని చూసుకుంటే బాగుంటుంది. అప్పుడే ఆయన కూడా ఇవన్నీ ముందుకు మంచిగా నడిపించేసి పెద్ద స్టార్ అయి ₹4 సంపాదించుకొని 10 మందికి ఖర్చు చేయొచ్చు. కానీ ఆయనకి కూడా ఆరోగ్యం బాగుండకపోతానికి కారణం ఏంటంటే, విశాల్ సార్ కూడా సినిమాలు కూడా మంచిగానే హిట్ అవుతుంది, కానీ ఆయన పేర్లో కూడా దోషం ఉన్నది. ఎక్కడన్నా మ్యారేజ్ డేట్ దోషం వచ్చేసింది అనుకోండి ఆయనకు కూడా, అప్పుడు డెత్ మ్యారేజ్ డేట్ వచ్చేస్తే అప్పుడు మనం ఏం చేయలేం. దాని గురించి చెప్పేది ఏంటంటే మాత్రం, మీరు కూడా ఒక డెత్ మ్యారేజ్ డేట్ పెట్టుకోబాకండి. ఎవరు చెప్పినా దాన్ని గుడ్డిగా నమ్మకుంటా ఈ కనీసం 7 మ్యారేజ్ డేట్ని తీసేసేసి, 3 అంటే 5/14/23, 8/17/26, 16 తారీఖు మేము పెళ్లి చేసుకోమని చెప్పేసి, ఎంత మంచి పెద్ద వ్యక్తి బ్రాహ్మణ్ కూడా మీకు ముహూర్తం తీసేస్తే, అయ్యా వద్దు ఈ మ్యారేజ్ డేట్కి మేము పెళ్లి చేసుకోలేము, డేట్ మంత్ ఇయర్ వచ్చిన టోటల్ వచ్చినా కూడా చేసుకోలేమని చెప్తేనే మీరు ముందుకు బాగుపడచ్చు. ఎందుకంటే ఈ మ్యారేజ్ డేట్లో చిక్కులో పడ్డారు అనుకోండి, అభిమన్యు ఎట్లా చక్రవ్యూహంలో ఇరికిపోయి